రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే పార్ట్ 2ను సిద్ధం చేస్తున్నారు. కాంతార పార్ట్ 1 సెట్స్ మీద ఉండగానే పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ శాండల్వుడ్ స్టార్. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు రిషబ్ ఓకే చెప్పారు. అశుతోష్ గోవారికర్ చెప్పిన కథ నచ్చడంతో హిస్టారిక్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కథతో రూపొందుతున్న సినిమాలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. 2026లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట రిషబ్. గతంలో యష్ కేజీఎఫ్తో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోకుండా సినిమాల ఎంపికలో ఆలస్యం చేశారు. ఇప్పుడు రిషబ్ మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.